ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నవంబర్ 3 నుండి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా కాకినాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన జరిగింది. ఈ నిరసనకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరణించినా, రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని ప్రకటించి ఐఆర్ 30% తక్షణమే ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతా నుండి యాక్సిస్ బ్యాంకులోకి మళ్లించుకోవాలని, కమిషనర్ల ఒత్తిడి నుండి ఆపాలని చెప్పారు. వారికి వేతనాలు పెంచి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున నవంబర్ 3 నుండి సమ్మె చేస్తున్నట్లు సమ్మె నోటీస్ అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్కు అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, దనాల శ్రీనివాస్, బంగారు రాజేష్, నక్కా లక్ష్మణరావు, సింగంపల్లి రమణ, నిమ్మకాయల ఈశ్వరరావు, తంగెళ్ల అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్లు చేయించడానికి ప్రతి ఏటా ఇది పూర్తి చేసేలాగా ఒక ఆడిటర్ను నియమించాలి. దానికి ప్రత్యేక అధికారిని నియమించి ఎస్ఆర్లు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే పనిముట్ల కొరత చాలా తీవ్రతంగా ఉంది. పనిముట్ల కొరత తీర్చాలి. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలి. వాళ్ళని ఆప్కాస్లో విలీనం చేయాలి. ఈ అన్ని సమస్యల మీద దఫాలుగా ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. ఈ 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు. అందులో భాగంగానే ఈ కాకినాడ నగరపాలక ప్రాంత కార్పొరేషన్లో ఇవాళ మేము సమ్మె నోటీస్ అందిస్తా ఉన్నాం. అలాగే 25న బైక్ ర్యాలీ, ఇలాగ అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. 24వ తారీఖున మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన, 25న బైక్ ర్యాలీ, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. నవంబర్ 3వ తేదీన ఈ సమ్మె బాట పడుతూ ఉన్నారు. ఈ సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిపించి మా సమస్యలు తత్వరమే పరిష్కరించాలని, లేదంటే నవంబర్ 3వ తేదీన పనులన్నీ కూడా నిలుపుదల చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్ కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరి అలాగే స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కు బకాయి జీతాలు కూడా తక్షణమే చెల్లించాలని, అలాగే స్థానిక సమస్యలు, మరి పనిముట్లు కొరత వలన, డంపర్ బిన్లు కొరత వలన వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రిటైర్మెంట్ అయిన వారి స్థానంలోని వర్కర్స్కి వర్కర్స్ వేయకపోవడం వలన పెరుగుతున్న జనప్రతిపాదన మీద మరి వర్కర్స్ని పెంచాలని, సిబ్బందిని పెంచి మరి వర్కర్స్కి న్యాయం చేయాలని, పనిభారం తగ్గించాలని కోరుతున్నాం. మరి ఇలా రాష్ట్ర పిలుపు మేరకు 3వ తారీఖున జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం.